ఇండియా వాళ్ళకి అసలుకి సెన్స్ లేదు. ఇండియా వాళ్ళకి అసలుకి ఎక్కడెక్కడ ఎట ప్రవర్తించాలనో కూడా చక్కగా తెలియదు అని నేను కాదు, చాలా మంది ట్విట్టర్ లో ఒక పోస్ట్ కి చాలా మంది కామెంట్స్ ఇస్తున్నారు. అది మనం కూడా కాదు, బయట ఫారిన్ కంట్రీస్ నుంచి మన పైన చాలా ట్రోల్ జరుగుతుంది. లేటెస్ట్ గా లండన్ లో ఒక మూవీ రిలీజ్ అయింది. దాంట్లో మన వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఊకుండా పాప్కార్న్ మొత్తం ఎక్కడంటే అక్కడ పడేసినారు అనమాట. అక్కడికి వచ్చేసి థియేటర్ మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు మూవీని అక్కడ మధ్యలోనే ఆపేసి మొత్తం వాళ్ళని అడిగినారు అనమాట, ఎందుకు మీరు ఇట్లా పాప్కార్న్ అవన్నీ పడేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం చేసి షాక్ అవుతారు. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇక్కడ మీరేం బోర్డు పెట్టాలి కదా, పాప్కార్న్ అట్టబడేయండి, పాప్కార్న్ కరెక్ట్ పెట్టండి, పడేయకూడదు, అది ఇదేమి ఇక్కడ రూల్ లేదు కదా అని అన్నారు. కానీ అందరికీ తెలిసి ఇది మినిమం సెన్స్, మన చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా క్లీన్ గా పెట్టుకోవాలా. అందుకనే మా ఫారినర్స్ చాలా మంది మన పైన రేసిజం చూపిస్తున్నారు. ఇక్కడ ఒకటే కాదు, ఇది జరిగింది లండన్ లో, కానీ కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా అక్కడంతా మన పైన చాలా రేసిజం చూపిస్తుంది. ఎందుకంటే ఇదే మన వాళ్ళు చాలా వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇండియన్స్ పోయి చెత్త ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు, ఫుట్ పాత్ పైన నడుచుకున్నారు. థైలాండ్ లో అయితే ఫుట్ పాత్ వేసినా కూడా ఫుట్ పాత్ పైన నడుచుకున్నారు. అట్లా చాలా ఉంది, మనం చాలా నేర్చుకోవాలన్నమాట. లేకపోతే కానీ ఇలా రేసిజం చాలా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది బయట. మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి.